జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. జీవన తొలి సంధ్య నీతోని ఆరంభం, నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను. జీవన మలి సంధ్య నీతోని సహవాసం, కలనైన మరువను నీ సాచర్యము. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీలో జీవించుచు పై పైకి ఎదిగెదను. నీలో ఫలించుచు పరుగెత్తెద నేను, నీతో జీవించుచు పై పైకి ఎదిగెదను. ఆత్మతో నింపి అభిషేకించి నన్ను బలపరచితివే. ఈ సంకుబుడి కొంగలో నుంచి మనం నేర్చుకునే దివ్యమైనటువంటి పాఠం, సింబల్ ఆఫ్ కైండ్నెస్. సంకుబుడి కొంగను ఇంగ్లీష్లో స్టార్క్ అని అంటారు, హిబ్రూలో చెసిదా. చెసిదా చూసారా, చెసిదా అనే పేరు వాడతారు. చెసిదా అనే హిబ్రూ వర్డ్కి తెలుగులో ఉన్న అర్థం ఏంటంటే ప్రేమ గలది, దయగలది, కనికరం గలది అని అర్థం. ఇప్పటి వరకు చెప్పే కదా, ఈ మగ ఆడ ఈ సంకుబుడి కొంగలు పిల్లల పట్ల పెంచే ప్రేమ ఇంత అంత కాదు. అగైన్ సెకండ్ వన్, ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, నా వైపు చూడ, ఈ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల పిల్లలు పెంచే ప్రేమ ఇంత అంత కాదు. వినారు ఈ మాట? పిల్లల పట్ల తల్లి తండ్రి పంచే ప్రేమ నోటి మాటలతో వివరించలేకే దీనికి పెట్టబడిన పేరు చెసిదా. చెసిదా అంటే ప్రేమగల, జాలిగల, కనికరమగల అని పెద్ద పదాలు వాడారు. ఎందుకు ఈ పదాలు వాడారంటే ఇవి ఎంత అపురూపంగా చూసుకుంటాయో ఒక వీడియో మీకు చూపిస్తాను. నా వైపు చూడండి, ఒక వీడియో చూపిస్తాను. చూపించే ముందు, సంకుబుడి కొంగలు పిల్లలు పుట్టిన తర్వాత వాడికి కళ్ళు కనపడం. సహజంగా మన పిల్లలు ఉన్నారు, వాడు పుట్టడంతో మాట్లాడడానే కానీ ఈ కాల పిల్లలైతే కళ్ళు తెరవటం ఏం కర్మ, అవసరమైతే ల్యాప్టాప్తో కూడా ఆడుకుంటాడు. అంత ఫాస్ట్ జనరేషన్. పుట్టడంతో మన పుట్టిన పిల్లలు కళ్ళు తెరుస్తారా లేదా? విచిత్రం చూడండి. వాడిని అట్లా తల్లి తన ఇట్లా దగ్గరకు తీసుకుంటే చాలు, తీసుకోక మునిపే వాడు చాలా సంవత్సరాల నుంచి పాలు తాగినోళ్ళలాగా ఆ తల్లి తన ఛాతి మీద పెట్టుకోవడంతో ఎంత చక్కగా పాలు తాగుతాడో. కానీ ఈ పక్షి దగ్గరికి వచ్చేసరికి పిల్లలు పుట్టేటప్పటికీ కళ్ళుండవు, కళ్ళు సరిగా కదా అస్సలు కనపడవు. రెండోది, ఏదైనా ఆకలైనా బాధైనా చెప్పుకోవటానికి సంకుబుడి కొంగకు వోకల్ కార్డ్స్ స్వరపేటిక ఉండదు. అది 3వ సెషన్లో చెప్తా. రైట్? ఇప్పుడే చెప్పంటారా? లేదు, 3వ సెషన్లో చెప్తా. దానికి స్వరపేటిక ఉండదు. చిన్నపిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాడు ఆకలైంది అనుకోండి, వాడి సిగ్నల్ ఏంటి చెప్పండి? సూపర్. వాడు బట్టలు తడుపుకున్నాడు అనుకోండి, చెప్పాలి గట్టిగా. డాక్టర్ గారు ఏం చేస్తాడు? వాడికి దేనికైనా అరుపేవాడు ఆయుధం. అరుపుతో పావడుగుతున్న ఈ చిన్నపిల్లోడు 6 అడుగుల అమ్మని గజ ఉనికించి వదిలిపెడతాడు. వాడికి ఆయుధం ఒకటే, అరుపేవాడు ఆయుధం, ఏడ్పేవాడు ఆయుధం. అయితే ఈ సంకుబుడి కొంగలు చిన్నపిల్లలు ఉన్నాయి కదా, ఆకలైంది అనుకోండి, బాధ చెప్పుకోవడానికి స్వరపేటిక లేదు. సరే, అమ్మ పలానా చోట ఉందని నడుచుకుంటా వచ్చి మమ్మీ అని ఇట్లా గీరటానికి కళ్ళు లేని తన చిన్న బిడ్డని, స్వరపేటిక లేని తన చిన్న బిడ్డని ఆ పక్షి, ఆడపక్షి ఎంత అద్భుతంగా చూసుకుంటుందో. ఆహారమేమో మగపక్షి తీసుకొచ్చి, ఆహారమేమో మగపక్షి చూడాలి, ఆహారమేమో మగపక్షి తీసుకొచ్చి ఇస్తే ఈ పిల్లల్ని కంటిపాపలాగా ఆడపక్షి జాగ్రత్తగా కాపాడుకుంటుంది. అద్భుతం. ఆహారం వాటికి పెట్టే విధానం కానీ
ఇప్పుడు వర్షం పడుతుంది, గూడు కట్టుకుంది. అయినా వర్షంలో ఆ గూడులో కూడా వర్షం వస్తుంది. ఇప్పుడు అది చెన్నై షాపింగ్ మాల్కో ఆర్ఎస్ బ్రదర్స్కో ఏదో జనరల్ షాప్కి వచ్చి ఎప్పుడైనా గొడుగు కొనుక్కొని వెళ్ళటం చూసారా? నా పిల్లలు వర్షానికి తడవకూడదు, ఆమెనా, నా పిల్లలు వర్షంలో తడవకూడదు, వర్షానికి నానకూడదని చెప్పి ఎక్కడైనా షాపింగ్ మాల్కి వచ్చి గొడుగు కొన్న దాఖలాలు చూసారా? మీరు చూసినట్టున్నారు. జాకబ్ అని ఏం చెప్పట్లా, నేనైతే చూడలా. ఏమండి ఆదాం గారు, ఏదైనా తోటలో ఉన్నారా? తోటలోంచి బయటకు వచ్చారా? ఎప్పుడైనా గొడుగు కొనుక్కోవటానికి వచ్చిందా సార్? అదే రాదు. మరి పిల్లలు తడవకుండా ఏం చేస్తుందో చెప్పమంటారా? ఎప్పుడైతే వర్షపు చినుకులు పడుతున్నాయో ఆ తల్లెట పిల్లల దగ్గరికి వెళ్ళి రెక్కలు విప్పి తన రెక్కల్నే గొడుగుగా చేసి వర్షంలో తడవకుండా పిల్లల్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటాయట. ఎంత ప్రేమ తమ్ముడు! ఆ వీడియో ఉందా? వాటి దాహం తీర్చడానికి చూడండి. ఇంకొకసారి దీన్ని ప్రేమకు చిహ్నంగా, జాలి దయకు చిహ్నంగా దీన్ని వాడతారు. విన్నారా? సరే, ఇంత మమకారాన్ని తల్లి తండ్రి ద్వారా ఇవి పొందుకున్నాయి కదా. ఇప్పుడు ఆ తల్లి తండ్రికి వృద్ధాప్యం వస్తుంది. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ పక్షి వెంట్రుకల మీద, ఆ శరీరం మీద ఉన్న వెంట్రుకలన్నీ ఊడిపోయి ఈ చలికాలం గజ వణుకుతూ ఉంటే తన కడుపును పుట్టిన పిల్లలు ఉన్నాయి చూసారా? ఆ పిల్లలే తల్లి తండ్రి దగ్గరకు వచ్చి రెక్కలతో చలికి వణకకుండా, వర్షానికి తడవకుండా పిల్లలే తల్లిని తండ్రిని రెక్కలతో కప్పుతాయట. ఇలాంటి యవన పిల్లలను మనం చూడగలుగుతామా? తల్లి తండ్రి ప్రేమను అనుభవిస్తారా? 21 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఆ తల్లి తండ్రి కష్టం మీద పెరుగుతారా? వాడు ఏమంట ఇంటర్మీడియట్కి వచ్చాడో, వాడు ఏమంట, నా వైపు చూడాల, వాడు ఏమంట ఇంజనీరింగ్కి వచ్చాడు, వాడు ఏమంట 10th క్లాస్ దాటి ఇంటర్మీడియట్ స్టడీకి వచ్చాడు, మొత్తం లైఫ్ స్టైలే మారిపోతుంది. ఇంటర్మీడియట్కి ముందు దాకా అమ్మా నాన్న గీసిన గీత దాటడం, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అమ్మా నాన్నకే గీత గీస్తాడు. ఏమంటాడు తెలుసా? నేనేమన్నా చిన్నపిల్లవాడినా మమ్మీ నీకు? నేనేమన్నా చిన్నవాడినా? నేను చిన్నోళ్ళలా కనపడుతున్నాను నీకు? ఈ 14 సంవత్సరాల అబ్బాయి 140 సంవత్సరాలు పెద్ద ఆయనలాగా ఫీల్ అయిపోతాడు. కొంచెం వయసు పెరిగేసరికి ఆ తల్లులకు ఎంత మానని గాయాలు ఈరోజు యవ్వన పిల్లలు కలుగు చేస్తున్నారో. చాలామంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్పే మాట, అన్నయ్య వాళ్ళు పుట్టక మునుపు మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే అంత హ్యాపీగా ఉన్నాం అన్నయ్య. వాళ్ళు పుట్టారనే కానీ వాళ్ళు పుట్టారు అన్న సంతోషం ప్రారంభంలో ఉండేదన్న. ఈరోజు మా పరిస్థితి ఏంటో తెలుసా? వీడు పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి కొడుకు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి కూతురు నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని చిన్నప్పుడు ఏ పిల్లలను చూసి మురిసిపోయామో అదే పిల్లలు ఈరోజు మా ఏడ్పు కారణమని ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ చెప్తున్నారు ఈ మాట. వర్ణనాతీతం. చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే విన్నారా? చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే అమ్మ నీ మంచం పక్కనే కూర్చొని జాగారాలు చేసేది, రాత్రంతా కూర్చునేది. ఈ బిడ్డకు జ్వరం వచ్చింది, ఏమైపోద్దో వీడికి, ఇది జ్వరమా ఇంకేమైనా, అయ్యో బిడ్డకి ఏమైపోద్దో. ఆ జ్వరం తగ్గేదాకా ఆ తల్లి ఏడ్చిన ఏడ్పు, నీ కొరకు చేసిన జాగారాలు వర్ణనాతీతం.
ఈరోజు అదే తల్లికి జ్వరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి కూడా నీకు చేతులు రావట్లేదంటే, అమ్మా ఎట్లున్నావే, ఇడ్లీ తెచ్చి పెట్టమంటావా, ఏదైనా టిఫిన్ చేసి పెట్టమంటావా, ఒక ముద్ద వంట ఏమన్నా చేసి పెట్టమంటావా, తల్లిని అడగటానికి నీకు నోరు రాకపోగా ముసల్దానా, హే ముసలోడా, ముసల్దానా అనే పిల్లల మీద నువ్వు చిరాకు, కన్న తల్లిదండ్రుల మీద చిరాకు పడుతున్నావంటే తమ్ముడా, ఇదేనా దేవుడు నీకు నేర్పిన సంస్కారం? ఆ వృద్ధాప్యానికి వచ్చిన అత్తామామలను కసురుకుంటున్నావంటే అమ్మా, దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్న సంస్కారం ఇదేనా? ఈరోజు మనుషుడు రోజు రోజుకు దినాలు గడిచే కొద్దీ స్వతంత్ర జీవిగా మారిపోయి, నాకు బరువులు బాధ్యతలు వద్దు, నా లైఫ్ నేను ఎలా లీడ్ చేయాలనుకున్నానో అలాగే లీడ్ చేస్తా, మా ఇంటికి ఎవరు రావద్దు, మేము ఎవరింటికి వెళ్ళొద్దు, ఇలా ఐసోలేట్గా ప్రజలు బ్రతుకుతూ ఓ భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. ఈ కాలంలో కొంతమంది యవ్వన పిల్లలు ఎలా తయారయ్యారో ఓ మాట బైబిల్లో మీకు గుర్తుకు తెస్తారు. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 19వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడునూ లేకపోయెను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకొని వాడు ఒకడునూ లేకపోయెను. బా 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 తమ్ముడు, ఆ మాట అట్లాగే ఉంచు. ఆ తల్లి కొంతమంది పిల్లల్ని కంది, అది సరిపోక పాప పిచ్చి తల్లి కొంతమంది పిల్లల్ని పెంచుకుంది కూడా అంట. విన్నారా? కొంతమందినేమో తను కన్నది, మరి కొంతమంది పిల్లలనేమో నోరు తెరవాలి, మరి కొంతమంది పిల్లలనేమో ఆ తల్లి పెంచుకుందట. కన్నా పిల్లలు ఉన్నారు, పెంచుకున్న పిల్లలు ఉన్నారు. కన్నా పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా? ఆమెకు దారి చూపగలవాడు ఒక్కడునూ లేకపోయెను. కన్నా పిల్లలు ఒక్కళ్ళకు కూడా మమకారం లేదు. యవ్వన బిడ్డలారా ఒకసారి చూడండి, నడి వయసుకు వచ్చిన బిడ్డలారా ఒకసారి చూడండి. వృద్ధాప్యంలో అమ్మ ఉందిగా, ఆ అమ్మకు మొత్తం అన్నం వండి పెడుతున్నావా? ఆ అమ్మ బట్టలు ఉతుకుతున్నావా? ఆ అమ్మ ఎప్పుడైనా బాగలేదమ్మా అంటే అమ్మ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతా, అమ్మా నా చిన్నతనంలో నాకు ఇట్లా సేవ చేసావుగా, నీ రుణం తీర్చుకుంటానమ్మా. నా చిన్నతనంలో నాకు ఇట్లా పరిచర్య చేసావు కదా నాన్న, నీ రుణం తీర్చుకుంటా నాన్న అని ఎప్పుడైనా తల్లిదండ్రుల పట్ల అలాంటి ప్రేమను కనపరిచే వ్యక్తులుగా మీరున్నారా లేదా ఆలోచించండి. ఈ తల్లి పరిస్థితి ఏంటంటే, ఆమె కనిన వారిలందరిలో ఆమెకు దారి చూపువాడు ఒకడునూ లేడట. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకుని వాడు ఒకడునూ లేకపోయాను. కన్నా పిల్లలు అంతే తగలబడ్డారు, పెంచిన పిల్లలు అలాగే ఉన్నారు. నా ప్రార్థన, మీరు అలా కాకుందురుగాక. నోరు తెరవాలి. మీరు అలా కాకుందురుగాక. మీరు ఎలా అవ్వాలో తెలుసా? బైబిల్లో ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఒక అద్భుతమైన వ్యక్తి ఎవరో తెలుసా? ద గ్రేట్ జోసెఫ్. యోసేపు ఉన్నాడు, 17 సంవత్సరాలు తండ్రి ఇంటిలో ఉన్నాడు. ఆ తర్వాత అమ్మబడ్డాడు, రాజు అయ్యాడు. తను రాజు అయ్యాడన్న వార్త తెలుసుకొని యాకోబు 70 మంది పరివారంతో కూడా వచ్చాడు. వచ్చే ముందు ఏం చేశాడో తెలుసా? నేను ఇప్పుడు వెళ్తే యోసేపు నన్ను చేర్చుకుంటాడో లేదో ఒకంత భయపడ్డాడు. ఒకసారి నా వైపు చూడాలి. నేను ఇప్పుడు వెళ్తే యోసేపు నన్ను చేర్చుకుంటాడో లేదో ఒకంత భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడో చెప్పమంటారా? భయపడటానికి ఒక కారణం, నేను నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి దేశం కాని దేశానికి వచ్చి దరిదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడున్నానో కనుక్కోవటానికి మా నాన్న ఏమైనా ఎంక్వైరీ చేశాడా? టకామని చెప్పాలి, ఏమైనా ఎంక్వైరీ చేశాడా? యోసేపు అనే మా అబ్బాయి కనపడట్లేదు, 5 అడుగుల ఎత్తు, బొగ్గ మీద చొక్క, కాకి నెక్కరు, తెల్ల సొక్క వేసుకొని ఇంట్లో నుంచి తప్పిపోయాడు. మీకేమైనా కనపడితే మా అబ్బాయి వివరాలు తెలియచేయండి, తెలియచేసిన వారికి తగిన చెప్పాలి సార్, మాకు వివరాలు చెప్పిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును అని ఏమైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడా? ఇప్పుడు యాకోబు అనుకొని ఉంటాడు, నా కొడుకు చనిపోయాడు అనుకోను కదా ఇది చేసింది, కానీ నేను చనిపోయాడు అనుకున్నానని నా కొడుకు అనుకోలేదు కదా. తప్పిపోతే మా నాన్న వెతకలేదు కాబట్టి, నా పట్ల బాధ్యత లేకుండా ఉన్నాడు కాబట్టి మా నాన్న నేను పొర్రపాటున చచ్చినా చూడను అని అనుకుంటాడేమోనని యోసేపు దగ్గరికి వెళ్ళటానికి భయపడ్డాడు.
బేర్షెబా దగ్గర బలిపీఠం కడితే ఆ రాత్రి దేవుడైన యెహోవా ప్రత్యక్షమై, యాకోబు యాకోబు, యోసేపు యొద్దకు వెళ్ళటానికి నువ్వు భయపడకు, నీతో కూడా ఐగుప్తుకు నేను వస్తాను, యోసేపు దగ్గరికి నువ్వు వెళ్తావు, నీ కొడుకు నిన్ను చేర్చుకుంటాడు, చనిపోయే ఆఖరి క్షణం వరకు నీ కొడుకు చేతులు నీ కళ్ళ మీద ఉంటాయి, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, వెళ్ళు అని అంటే వెళ్ళటంతో అద్భుతం తెలుసా. 130వ సంవత్సరంలో యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాడు. దరిదాపుగా 17 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బ్రతికాడు. 147వ సంవత్సరంలో చనిపోయాడు. ఏ సంవత్సరంలో? నా వైపు చూడాలి. ఏ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి వచ్చాడు? ఏ సంవత్సరంలో చనిపోయాడు? అంటే ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? చెప్పాలి పెద్దగా. 17 సంవత్సరాలు పెరిగాడు కదా. 17 సంవత్సరాలు పెరిగాడు. యోసేపు తన తండ్రి దగ్గర ఎంతకాలం పెరిగాడు చెప్పమంటారా? యోసేపు తన తండ్రి రుణం తీర్చుకున్నాడు. కన్న గర్భం రుణం తీర్చుకోండి. నా మాటనండి, కన్న గర్భం రుణం తీర్చుకోండి. ఆ అమ్మని ఏడ్పించకండి, ఆ నాన్నని ఏడ్పించకండి, వాళ్ళకు గాయాలు కలుగు చేసేవారిగా ఎన్నడూ బ్రతకండి. ఎట్ దట్ సేమ్ టైం ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామల్ని ఎన్నడూ ఏడ్పించకండి. ఆ మంచి భార్యనిచ్చిన అత్తమామలను ఎన్నడూ ఏడ్పించకండి. నువ్వు దయగలిగి బ్రతికితే నా దేవుడు అంటాడు, దయగల వారిపై నేను దయ చూపిస్తాను. ఈరోజు నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు దయ చూపిస్తే విచిత్రం తెలుసా, నువ్వు దయ చూపిస్తున్న విధానం నీ పిల్లలు చూస్తారు. వినండి వినండి, నీ తల్లిదండ్రుల పట్ల నువ్వు దయ చూపిస్తున్న విధానాన్ని నీ పిల్లలు చూస్తారు. చూసి చూసి ఆటోమేటిక్గా వాళ్ళు నేర్చుకుంటారు. మా తాతయ్యని, మా నాయనమ్మని, మా తాతయ్యని, మా అమ్మమ్మని మా నాన్న ఎంత మంచిగా చూసుకుంటున్నాడు కదా, మా అమ్మ ఎంత మంచిగా చూసుకుంటుందో కదా, మా అమ్మా నాన్నలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నేను కూడా అలాగే చూసుకోవాలని ఆ బీజం నీ ప్రవర్తన ద్వారా వారి హృదయాలలో నాటబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆగండి, ఇక్కడ ఏం చెప్పాను ఇక్కడ నీ ప్రవర్తన వారి హృదయాలలో ఒక బీజాన్ని, ఒక విత్తనాన్ని నాటుతుంది. ఏంటి? ఇలా ప్రేమగా ఉండాలిరా, ఇలా ఆప్యాయంగా ఉండాలిరా, ఒకరి పట్ల ఒకరు ఇలా దయ చూపించాలిరా అని ఆ బీజం పసితనంలో నీ పిల్లలు నీ ప్రవర్తన చూసినప్పుడు నువ్వు అత్తను పలకరించే విధానం, అత్తయ్య అమ్మా, అత్తయ్య అమ్మా అని పిలుస్తావే, రేపు నీ పిల్లలు కూడా నిన్ను అలా చూసుకునేటట్లుగా ఆ మనసును చిన్నతనంలోని దేవుడు పుట్టిస్తాడు. అట్లా కాకుండా ఈ ముసలిది సావనన్నా సావదు, ఊరిలో అందరికీ సావు వచ్చింది కానీ ఈ ముసలిదానికి సావు రాల. మన కరోనా కాలంలో ముసలోళ్ళు అందరూ చచ్చిపోయారు. ఇది మొండిపిండం, గట్టిపిండం నా ప్రాణానికే దాపురించింది, దీంతో నేను ఏగలేకపోతున్నా అని అన్నావు అనుకో, ఈరోజు ఏది విత్తావో రేపు అదే కోసేటువంటి ప్రమాదం ఉంది. నేను ఎప్పుడు చెప్తా కదా, తల్లి నా వైపు చూడండి రా, ఈ 66 పుస్తకాలు మిక్సీలో వేసి దీని సారం బయటికి తీస్తే 2 అక్షరాల్లో ముడిపడింది. ఆ 2 అక్షరాలే ప్రేమ, 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 ప్రేమ. ప్రేమ ఎంత గొప్పది! విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. ఎందుకో తెలుసా? ప్రేమ శాశ్వత కాలం ఉండును. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. 4th one, it's the symbol of refusing. 5th one, it's the symbol of kindness. అద్భుతం. 6th one, ఇది చెప్పి నేను ముగిస్తా. ఈ సృష్టిలో కొన్ని పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా పావురం, 2వది పక్షిరాజు, 3వది సంకుబుడి కొంగ. దరిదాపుగా ఇవన్నీ ఈ విషయంలో ఒకే విధమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఒకసారి చూడు తమ్ముడు. ఫెయిత్ఫుల్నెస్ లేక తమ్ముడు 6th పాయింట్ ఒకసారి చదవండి. సింబల్ ఆఫ్ ఏంటి దానిలో ఉన్న గొప్పతనం అంటే, ఒకసారి సంకుబుడి కొంగ ఒక జత పక్షిని చేరిన తర్వాత ఇంకొక జతకు పొరపాటున వెళ్ళదు. రైట్? ఒకవేళ మగధ చనిపోయింది అనుకోండి, ఆడది ఒంటరిగా ఉంటుంది. ఆడది చనిపోయింది అనుకోండి, మగది ఒంటరిగా ఉంటుంది.
లైఫ్ లాంగ్. ఇందాక మీరు అనొచ్చు, వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చి రెక్కలతో కప్పుతాయి అని అన్నారు కదన్నా. పక్షులకి అమ్మెవరు నాన్నెవరు వాటికి ఏం తెలుస్తుందన్నా, ఎటు వెళ్ళిపోతాయి కదా. నో 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 నో. ఈరోజు ఈ జాత పక్షి రేపు ఇంకొక జాత కట్టొచ్చు కదా. నో, అవి వేరే పక్షుల్లో ఉంటాయి. కానీ సంకుబుడి కొంగలు అది ఉండదు. వన్స్ ఒక జంట చేరిన తర్వాత అప్ టు చనిపోయే ఆఖరి క్షణం వరకు ఆ జంటను పొర్రపాటును విడిచిపెట్టం. పావురం సేమ్, పక్షిరాజు సేమ్, ఎట్ ద సేమ్ టైం సంకుబుడి కొంగ సేమ్. ఒకే పురుషునికి ప్రదానం చేయబడిన వాటిలాగా అంత పవిత్రమైన జీవితం జీవిస్తాయి. అమలారా ఐలారా, నా వైపు చూడండి. లోకంలో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. సహజీవనం సహేతుకమే, కోర్టులే తీర్పిస్తున్నాయి. అక్రమ సంబంధాలు సహేతుకమే, కోర్టులే తీర్పిస్తున్నాయి. భార్య ఉండగా ఇంకొక స్త్రీని చేరటం, భర్త ఉండగా మరొక పురుషుని చేరటం, ఇవి సహేతుకమే అని కోర్టులు దాన్ని అంగీకరిస్తున్నాయి. కోర్టులు అంగీకరించవచ్చు, లోకపు ప్రభుత్వాలు అంగీకరించవచ్చు, పరలోకపు ప్రభుత్వం పొర్రపాటున దీన్ని అంగీకరించదు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. పరలోకపు ప్రభుత్వం చెప్పే మాట కుటుంబ వ్యవస్థ పట్ల ఏదెను తోటలోనే బయలుపరచబడిన దేవుని నీతి. ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాము ప్రక్కలో నుంచి ఎముకను తీశాడు. తీసిన ఎముకలో నుండి ఎంతమంది అవ్వమలను చేశాడు? నవీనా 7 ఎంతమందిని చేశాడు? ఒకే అవ్వమని చేశాడు. 7 అవ్వమని చేస్తే బాగుండేది కదా అని అనుకుంటే, ఒకవేళ 7 అవ్వమలే కనుక చేసుంటే ఆదాము 7 ఏమని పేరు పెట్టేవాడో తెలుసా? మొదట ఆమెకి ఆదివారం అవ్వమ్మ, 2వ ఆమెకి సోమవారం అవ్వమ్మ, 3వ ఆమెకి మంగళవారం అవ్వమ్మ, 4వ ఆమెకి 5వ ఆమెకి తమిళ చెప్పాలి 5వ ఆమెకి 6వ ఆమెకి శుక్రవారం అవ్వమ్మ, 7వ ఆమెకి శనివారం అవ్వమ్మ. మీరు కావాలంటే ఏలూరు వెళ్ళండి. ఏలూరు ప్రాంతంలో సోమవారపేట, మంగళవారపేట, ఆదివారపేట, శుక్రవారపేట, శనివారపేట, ఇదే పేర్లు. ఒకవేళ 7 అవ్వమలే కనుక చేసి ఉంటే ఆదాం పరిస్థితి ఏంటో తెలుసా? రంకులు రాట్నం తిరిగినట్లుగా వారం అంతా వాళ్ళ చుట్టూతో తిరిగేవాడు. మొత్తం ఎట్లా తిరుగుతూ ఉండేవాడు. నేనంట, ఒకే అవ్వమని ఎందుకు చేశాడు? ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి. ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా భర్త అందగాడైనా కాకపోయినా, కోపిష్టోడైనా సౌమ్యుడైనా, సంపాదనాపరుడైనా కాకపోయినా, సంతోష పెట్టేవాడైనా దుఃఖ పెట్టేవాడైనా, ఒక్కసారి వివాహ వ్యవస్థ ద్వారా ఒక పురుషుణ్ణి చేరిన తర్వాత చావైనా రేవైనా, మరణమైనా జీవమైనా, ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఆ భర్తకే బద్ధురాలై ఉండాలి. ఏదేను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి ఇది. దేవుని ప్రతినిధిగా ఒక్క మాట అడుగుతున్నా, ఓ తండ్రిగా అడుగుతున్నా. అమ్మా, నీ వివాహమై ఎంతకాలం అవుతుందో నాకు తెలీదు. అన్నా, నీ వివాహమై ఎంతకాలం అవుతుందో తెలీదు. నీ వివాహమైన ఆనాటి నుండి ఈనాటి వరకు నీ భార్యను తప్ప పరస్త్రీని నీ కవిటికి రానివ్వకుండా నీ భార్య విషయంలో నువ్వు నమ్మకమైన భర్తగా బ్రతికేవా? నీ భర్తను పరపురుషుని నీ ఊహల్లో కూడా రాకుండా ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రమైన భార్యగా నీ శీలాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతూ ఈ పక్షి చూడు, ఇది పక్షి సార్. దీనికి జ్ఞానం లేదు. నీకు నాకున్న బుద్ధి వివేచన దీనికి లేదు. ఇది పక్షి అయినా ఒక జత చేరిన తర్వాత మరో జతకు ఇది పొరపాటున వెళ్ళదు. ఇంత గొప్ప లక్షణం దీనిలో దేవుడు ఉంచాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. ఒకవేళ మీకు వివాహం కాలేదా, మీ కన్యత్వాన్ని కాపాడుకోండి. ఎందుకో చెప్పమంటారా? వివాహం కాకమునుపు నీ కన్యత్వాన్ని కాపాడుకుంటే, ఆ అబ్బాయి నచ్చాడు, ఈ అబ్బాయి నచ్చాడు, ఆ అబ్బాయి నన్ను చూసి నవ్వాడు, ఈ అబ్బాయి నన్ను చూసి నవ్వాడు, ఈ అమ్మాయి నన్ను చూసి ముసి నవ్వులు నవ్వింది, మూతి తిప్పింది, అది ఒక రకంగా సైగ చేసింది, నన్ను చూడటంతో సిగ్గుపడింది, అది ఒక రకంగా మాట్లాడింది, రైట్ తనే నన్ను అని తప్పటడిగి వేసావనుకో, వాక్యం దానికి ఏమని పేరు పెట్టిందో తెలుసా? జారుడు అని పేరు పెడుతుంది.
వివాహం కాకమునుపు తప్పటడుగు వేసేవాడు జారుడు వాక్యం అంటుంది. రైట్, నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు లీడ్ చేసుకో, నేను కాదన్ను. అయితే దేవుని వాక్యం ఏమంటుంది? ఏది విత్తుతామో దాన్ని కోస్తామనే వాక్యం అందా లేదా? నోరు తెచ్చి చెప్పాలి తమ్ముడా, వాక్యం అందా లేదా? వివాహం కాకమునుపు నువ్వు జార కార్యక్రమాలు చేస్తే తప్పటడుగులు, వివాహం కాకమునుపు జార కార్యక్రమాలు చేస్తే రేపు నీకు పెళ్ళైన తర్వాత పిల్లలు పడతారు కదా. నేను చెప్పించట్లా, నీ కడుపును పుట్టబోయే పిల్లలు కూడా జార సంతతి పుట్టుకొని వచ్చే ప్రమాదం ఉంది, జాగ్రత్త. గుండెలు బ్రద్దలు కావట్లేదా? నీ కడుపును కూడా జార సంతతి పుట్టుకొని వస్తుంది. నాకు వయసు ఉంది, నాకు అందం ఉంది, ఇలా ప్రపోజల్ పంపించారు, నా లైఫ్ నా ఇష్టమని ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తే వేప చెట్టుకు వేపకాయలే వస్తాయి కానీ మామిడికాయలు వచ్చినట్లుగా ఎక్కడైనా విన్నారా సార్ మీరు? సుమన్ విన్నారా? ఎక్కడో ఒకసారి చెప్పండి, అది వింత. వేప చెట్టుకు వేపకాయలే వస్తాయి, మామిడి చెట్టుకు వేపకాయలు రావు, మామిడి చెట్టుకు మామిడికాయలే వస్తాయి. నేనంట ఈ దినాల్లో భక్తిపరులు కడుపున భక్తిపరులే పుట్టని పరిస్థితిలో భక్తిహీనంగా బ్రతికితే పుట్టబోయే సంతతి ఎంత దౌర్భాగ్యపు సంతతిగా ఉంటుందో తస్మాత్ జాగ్రత్త. యేసయ్యకు మహిమ కలుగును గాక. కన్యత్వాన్ని కాపాడుకుంటూ దేవుని కొరకు బ్రతుకుదుం గాక. దేవుడు అలాంటి మనసు ఇచ్చేటట్లు స్తోత్రాలు చెప్దాం. సరే, ఇది శరీర సంబంధమైంది. అసలు దీనిలో ఉన్న ఆత్మీయ కోణం ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఇలా అంటాడు, చూడండి 11వ అధ్యాయం 2వ వచనం. నాతో కలిసి చెప్పండి. దేవాసక్తితో మీ యొడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలనైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్మును ప్రధానము చేసి తిని. 2 చేతులైతే చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా ఈ మాట గమనించండి. అందరూ నా వైపు చూడాలి. ఇది చెప్పి నేను ముగిస్తా. ఈ సృష్టిలో 2 పురుషులు ఉన్నారు. ఒకడు పరపురుషుడు, రెండో వ్యక్తి స్వపురుషుడు. ఆ స్వపురుషుడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరపురుషుడు ఎవరో తెలుసా? శత్రువైన సాతాను. అయితే అద్భుతం, ఒకప్పుడు పరపురుషుడైన శత్రువైన సాతాను కౌగిల్లో మనం బ్రతుకుతున్న దినాల్లో కల్వరిలో తన పవిత్రమైన రక్తాన్ని చిందించి తన రక్త ధారల ద్వారా పాపపు బానిసత్వం నుంచి విడిపించి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ద్వారా మనలను ప్రదానం చేసుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసయ్య మనల్ని ఏం చేసుకున్నాడు? ఎవరెవరైతే బాప్తిస్మం తీసుకొని ఈ స్థలంలో ఉన్నారో బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ ప్రదానము చేయబడిన కన్యకలం. ఆమెన్. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎంతమంది పురుషులకు ప్రదానం చేయబడ్డాం? ఇక్కడ అంటాడు ఒక్కడే పురుషుడు. ఆ ఒక్క పురుషుడే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు దేవుళ్ళు లేరు. ఎంతమంది దేవుళ్ళకు ప్రదానం చేయబడ్డాం? ఎంతమంది దేవతలకు ప్రదానం చేయబడ్డాం? మనకు ఎంతమంది దేవుళ్ళు దేవతలు? పెద్దగా చెప్పాలి. మనకు ఒక్కడే దేవుడు. ఆ ఒక్క దేవునికే మనం ప్రదానం చేయబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు దేవుళ్ళలో ఒక దేవుడు కాదు, దేవతల్లో ఒక దేవత కాదు. ఈ సృష్టి అంతటికి ఒక్కడే 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 దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. పెద్దగా చెప్తాం ఆమేన్. ఆయనతో బ్రతకటానికే మనం ప్రదానం చేయబడ్డాం. మనం ఎవరిని విమర్శించకూడదు. ఎఫెసీ పట్టణం ఉంది. ఎఫెసీ పట్టణంలో దరిదాపుగా 8,000 గృహాలు ఉండేయట. ఒకసారి చెప్పండి. 8,000 మంది మనుషులు ఉండేవాళ్ళట ఆ రోజుల్లో. పౌలు గారు పత్రిక రాసేటప్పటికి 8,000 మంది మనుషులు ఉండేవాళ్ళట. ఆ 8,000 మంది మనుషులున్న ఆ పేద ఊరికి 32,000 దేవాలయాలు ఉండేయంట. ఎట్టాగే చూస్తే ఎట్ట తమ్ముడా, జనం ఎంతమంది? దేవాలయాలు అంటే ఒక్కొక్క మనిషికి 4 దేవాలయాలు. ఏం చేసుకుంటారు రా ఆయన? 32,000 మంది పురుషులు ఎఫెసీ పట్టణస్థులకి.
కొరింథీ పట్టణస్థులకి వేల కోట్ల కొలది, మనకు మాత్రం ఒక్కడే పురుషుడు. ఆ ఒక్క పురుషునితోనే జీవితాంతం బ్రతకటానికి మనం ప్రదానం చేయబడ్డాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. వినపడలేదు సార్, పెద్దగా చెప్పండి. ఎంతమంది పురుషులతో మనం ప్రదానం చేయబడ్డాం? మనకి ఎంతమంది దేవుళ్ళు? కొంతమంది వచ్చి అడుగుతారు, అయ్యా యేసు ప్రభుకి ఏ రోజు ప్రార్థన చేస్తే ప్రార్థన పవర్ఫుల్గా దేవుని దగ్గరికి చేరుతుంది? సోమవారం ప్రార్థన చేయమంటారా? మంగళవారం ప్రార్థన చేయమంటారా? ఆదివారం ఆయన సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడే తిరిగి లేచి మరణపు ముళ్ళును విరిచి మరణమాని అని అన్నాడు కదా, ఆదివారం ప్రార్థన చేస్తే ప్రార్థన పవర్ఫుల్గా చేరిద్దా అని అంటే నేను చెప్పా, మేము ఆరాధించే యేసుక్రీస్తు సోమవారం కనపడి మంగళవారం మాయమైపోయే మాయదారి దేవుడు కాదు. మంగళవారం నా దగ్గరికి రండి, పవర్ఫుల్గా మీ జీవితంలో పనిచేస్తా. శుక్రవారం నా దగ్గరికి రండి, పవర్ఫుల్గా మీ దగ్గర మీకు పనిచేస్తా. సోమవారం రండి, పవర్ఫుల్గా పనిచేస్తానని ఈయన వారాల దేవుడు కాదు, రోజుల దేవుడు కాదు. ఈయన నిరంతర స్తోత్రార్హుడైన దేవుడై ఉన్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు, మరలా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిరంతరము ఆరాధించబడుతున్న ఏకైక నామం, పగటికి పగలు రాత్రికి రాత్రి నిరంతరము కొనియాడబడుతున్న ఏకైక నామం యేసుక్రీస్తు ప్రభువారి నామం. దేవుడు నీ బ్రతుకులో నీకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఆయన నీకు దేవునిగా దొరికాడు కదరా తల్లి, అదే నీ భాగ్యం. ఆమెను బాగానే ఉంది, కానీ ఆమెనన్న మనం ఎలా ఉండాలో తెలుసా? ప్రదానం చేయబడిన కన్యకలుగా బ్రతకాలి. అంటే ఈరోజు ప్రదానం చేయబడిందంటే రేపేం జరగబోతుంది? కదా ఒకసారి చెప్పండి. ఈరోజు ప్రదానం జరిగిందంటే రేపేం జరగబోతుంది? కొంచెం పెద్దగా సగం డాక్టర్ నిలబడి ఒకసారి. మా వాడిని సగం డాక్టర్, స్టార్టింగ్ నుంచి మన చర్చికి వచ్చాడు బిడ్డ. నీకు పెళ్ళయిందా? అయ్యయ్యో, పెళ్లి చేసుకున్నావా తమ్ముడా? పెళ్లి చేసుకున్నాడు, ఎవడు సుఖపడలేదు తమ్ముడా. ఇక అయిపోయింది కదా, ఇంకా అయిపోయిన తర్వాత ఏం చేస్తావు? పెళ్ళికి ముందు పెళ్లి చూపులు జరిగినాయి తమ్ముడా? ఎంగేజ్మెంట్ జరిగిందా? ఎంగేజ్మెంట్లో అమ్మాయిని చూసావా? చూసి వచ్చిన తర్వాత ఇక పండుకున్నా లేచినా కూర్చున్నా ఎవరి గురించి ఆలోచించావు? కదా, ఈ బంధం ఉంది చూసారా? 40-50 సంవత్సరాలు యేసయ్యతో మనకుండే బంధం పరలోకంలో యుగాయుగాలు బ్రతకబోతుంది. ఒక అమ్మాయి ప్రదానం చేయబడిన తర్వాత కూర్చున్న లేచిన తాను వివాహమాడబోయే తన స్వపురుషుని గురించి ఎలా కలలు కంటదో, బిడ్డ కూర్చున్నా లేచిన నీ ఊహలు యేసయ్య చుట్టూతో ఉండాలి, నీ ఆలోచనలు యేసయ్య చుట్టూతో ఉండాలి. యేసు అంటూ ఆయన ప్రపంచంలో విహరించే వ్యక్తులుగా నేనొక్కడే పురుషునికి ప్రదానం చేయబడ్డా. ఈయన ఎంత రోషం కలిగినోడు తెలుసా? ఒకసారి ఈ మాట చెప్పండి. భర్తకు పుట్టు రోషం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఏమనుకోవద్దు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అయినా మీకు అర్థమవుతేట్టు చెప్తాను. భర్త సడన్గా ఇంటికి వచ్చాడు. తాను కట్టుకున్న భార్య పరాయి పురుషుని కవిగిట్లో తాను ఉన్నట్లుగా భర్త కళ్ళతో చూస్తే ఏ భర్త అయినా చూసి తట్టుకోగలుగుతాడా? భర్తకు నువ్వు ఈరోజు మందిరానికి వచ్చి ఆదివారం సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత జబర్దస్త్ షో చూద్దాం, బిగ్ బాస్ షో చూద్దాం, ఫోన్లో అదేదో పనికిమాలింది చూద్దాం అని చూస్తే నీ భర్త ఒప్పుకోడు. నీ భర్త మనసు ఏంటో తెలుసా? నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, బ్రతుకు కాలమంతా నాకు మాత్రమే సొంతం. సార్ నేను అంటాను, నీతి జాతి లేని మనకే, ఎస్ దేవునితో పోలిస్తే మనకేమి నీతి ఉంది, ఏ జాతి ఉంది? నేను అంటాను, నీతి జాతి లేని ఒక పురుషుడే నా భార్య నాకు మాత్రమే సొంతం అని అనుకున్నప్పుడు నీతి న్యాయాలకు నిలువుటద్దో నీవు ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. కదా ఆయనకుండే రోషం ఏంటో తెలుసా? నా భార్య నాకు మాత్రమే సొంతమై ఉండాలి, అనుక్షణం నన్ను ఆరాధించే ఆరాధికురాలిగా నా బిడ్డ బ్రతకాలి. ఒక అడుగు లోకం వైపేసి ఇంకొక అడుగు నీ దగ్గరకు వస్తానంటే ఈ భర్త కాంప్రమైజ్ కాడో, ఒకరోజు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత కాంప్రమైజ్ కాడో,
ఒకరోజు కళ్ళు కాంపౌండ్ దగ్గర కూర్చొని, ఒకరోజు బ్రాందీ షాప్ దగ్గర కూర్చొని, ఒకరోజు ఐమాక్స్ థియేటర్లో కూర్చొని, ఇంకోసారి లుమిని పార్క్ దగ్గర కూర్చొని ఈ చెత్త కార్యక్రమాలు చేసి మరలా ఆదివారం వచ్చి నా సర్వం నీవే యేసురాజా అని అంటే నోరు మొయ్యరా అని అంటాడు. ఎందుకో తెలుసా? భర్తకు పుట్టు రోషం, మహారౌద్రం కలిగింది. ఈ భర్త ఆశ ఏంటో తెలుసా? జీవితాంతం నీవు నీ భర్త నీవు మన యజమానుడు యేసయ్య నీవు మనం కలిసి యుగాయుగాలు బ్రతకాలి. అదే ఆయన ఆశ. ఒక్కడే పురుషునికి ప్రదానం చేయబడిన పవిత్రురాలైన కన్యకగా దేవుని కొరకు బ్రతుకుదుంగాక.